భారత రాష్ట్రపతులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశ తొలి రాష్ట్రపతి పదవీ కాలం 1950 నుండి 1962 వరకు అత్యధిక కాలం 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేశారు 1962లో భారతరత్న అవార్డు అందుకున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవీ కాలం 1962 నుండి 1967 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి భారతరత్న అవార్డు అందుకున్న తొలి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ పదవీ కాలం 1967 నుండి 1969 వరకు రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తి పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి వరహాగిరి వెంకటగిరి పదవీ కాలం 1969 నుండి 1974 వరకు మొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తొలి రాష్ట్రపతి రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి సుప్రీం కోర్టులో సాక్షిగా హాజరైన తొలి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పదవీ కాలం 1974 నుండి 1977 వరకు అతి తక్కువ ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పదవీ కాలం 1977 నుండి 1982 వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి రాష్ట్రపతి పదవి అలంకరించిన తొలి ఆంధ్రుడు పిన్న వయసులోనే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మూడవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ పదవీ కాలం 1982 నుండి 1987 వరకు మొదటి సిక్కు రాష్ట్రపతి పోస్టల్ బిల్లుపై సంతకం చేయడానికి నిరాకరించిన రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ పదవీ కాలం 1987 నుండి 1992 వరకు భారతదేశ 8వ రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ పదవీ కాలం 1992 నుండి 1997 వరకు భారతదేశ 9వ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు డాక్టర్ కెఆర్ నారాయణన్ పదవీ కాలం 1997 నుండి 2002 వరకు తొలి దళిత రాష్ట్రపతి ఓటు హక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవీ కాలం 2002 నుండి 2007 వరకు మూడవ ముస్లిం రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వ్యక్తి ద్వంద్వ పదవుల బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి 1997లో భారతరత్న అవార్డును పొందారు
ప్రతిభా పాటిల్, పదవీ కాలం 2007 నుండి 2012 వరకు, మొట్టమొదటి భారత మహిళా రాష్ట్రపతి, యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతి. ప్రణబ్ ముఖర్జీ, భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి, పదవీ కాలం 2012 నుండి ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనారు. భారతదేశ 13వ రాష్ట్రపతి.